మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించడానికి శ్రద్ధ, ఆసక్తులతో చేరి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేస్తున్నాము. సహోదరులు లాలయ్య గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. లాలయ్య గారు, సహోదరులు సుబ్రహ్మణ్యం గారు మీరు చేయండి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నాయన గడిచిన దినం నుంచి దినం వరకు నాయన మీ యొక్క సజీవమైన రెక్కల చేతన కాచి మమ్మల్ని ఏ రీతిగా నా ప్రభువా మీరు ప్రోత్సహించి నాయన ఈ యొక్క చక్కటి సహవాసంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే నాయన గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ యొక్క సహవాసాన్ని నా ప్రభువా ఎంతో చక్కటి విధానంలో నడిపిస్తున్న రవి గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన ఒకరికొకరు బలపరుచుకుంటున్నాయన ఆత్మీయ స్థితిలో నాయన మేము బలపడడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఆయన వాక్యంలో ఉన్న గొప్ప మర్మాలను తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఏర్పాటును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. అలాగే మాకు వర్తమానాలు బోధిస్తున్నటువంటి దేవకిరణ్ గారికి, అలాగే అనిల్ కుమార్ గారి కుటుంబాన్ని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన మమ్మల్ని ఈ రీతిగా బలపరిచి నాయన ఆత్మీయంగా ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. నాయన మీ చిత్తం ఏమైందో మీ చిత్తానుసారంగా నడిపించండి తండ్రి. ఈరోజు మాకు ఏ వర్తమానాన్ని అయితే మీరు నాయన అందిస్తున్నారో నాయన బోధించే వారికి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం వారికి తోడుగా ఉండి మంచి వర్తమానాలతోటి నాయన మేము బలపడడానికి నాయన మీరు కృప చూపించండి. ఇటు ధన్యత మేము అందరం పొందుకుని నాయన ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారి వారి కుటుంబాలు నాయన బలపరిచి ఆశీర్వదించండి దేవా, నీకు స్తోత్రములు. ఇటు సహవాసము నాయన మా జీవిత పర్యాంతం వరకు కూడా నాయన మేము ఇలాగ కొనసాగి ఇలాగే నాయన మరింత లోతైన అనుభవాల్లోకి మేము నేర్చుకోవడానికి వెళ్ళడానికి నాయన కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాడతారు. తర్వాత రెండవ పాటగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. చిన్న పాటలో పాడండి, పెద్ద అధ్యాయం ఉంది. అవునండి. ఓకే. అందరికీ వందనాలండి. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు
ప్రకటింతును నీ సువార్తను, సకల జనులకు సహనమును. సత్యవాక్యము ధ్యానింతును, సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, నా వారు నన్ను నిందించిన, నా వారు నన్ను విడనాడిన, నా వారు నన్ను నిందించిన, నా వారు నన్ను విడనాడిన, నిందలు మోపి హింసలు పెట్టిన, ప్రకటింతును నీ సువార్తను. నిందలు మోపి హింసలు పెట్టిన, ప్రకటింతును నీ సువార్తను. ప్రకటింతును నీ సువార్తను, సకల జనులకు సహనముతో. సత్యవాక్యము ధ్యానింతును, సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. తల్లిదండ్రులు తరిమేసిన, అన్నదమ్ములు త్రోసేసిన, తల్లిదండ్రులు తరిమేసిన, అన్నదమ్ములు త్రోసేసిన, కదలక యేసుని అడుగులలో, తడబడకుండా నడిచేదను, కదలక యేసుని అడుగులలో, తడబడకుండా నడిచేదను. మరణము నన్ను వెంటాడిన, ప్రాణము నాలో ఉన్నంత వరకు, మరణము నన్ను వెంటాడిన, ప్రాణము నాలో ఉన్నంత వరకు, ప్రకటింతును నీ సువార్తను, సకల జనులకు సహనముతో. సత్యవాక్యము ధ్యానింతును, సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను, ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను. అంతము వరకు ప్రకటింతును, అసువులు బాసిన ప్రభు యేసును. అంతము వరకు ప్రకటింతును, అసువులు బాసిన ప్రభు యేసును. హతసాక్షులలో చేరుటకై కలవరముందెద సువార్తకై, హతసాక్షులలో చేరుటకై కలవరముందెద సువార్తకై, ప్రకటింతును నీ సువార్తను, సకల జనులకు సహనముతో. సత్యవాక్యము ధ్యానింతును, సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. అందరికి వందనాలు.
తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడా వచ్చిన మీ అందరికీ యేసుప్రభు నామూలం వందనాలండి. దేవతనయ క్రీస్తునాథం దాని పాట పాడదాము. దేవతనయ క్రీస్తునాదున్నా ప్రభువా పాపులాకై ప్రాణమిచ్చితివా పరలోకము విడచి వచ్చితివా దేవతనయ క్రీస్తునాదుండా ప్రభువా పాపులాకై ప్రాణమిచ్చితివా పరలోకము విడచి వచ్చితివా పాపులాకై వచ్చినావా పాపులను కరుణించినావా పాపులాకై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా ప్రభువా పరలోకము తెరచినావా ప్రాణదానము చేసినావా ప్రభువా పరలోకము తెరచినావా దేవతనయ క్రీస్తునాదుండా ప్రభువా పాపులాకై ప్రాణమిచ్చితివా పరలోకము విడచి వచ్చితివా కల్వరిలో కార్చినాటి దివ్య రక్తము చేమము కల్వరిలో కార్చినాటి దివ్య రక్తము చేమము కడగి పావన పరచినావా ప్రభువా కడకు బోరతో రానయున్నావా కడిగి పావన పరచినావా ప్రభువా కడకు బోరతో రానయున్నావా దేవతనయ క్రీస్తునాదుండా ప్రభువా పాపులాకై ప్రాణమిచ్చితివా పరలోకము విడచి వచ్చితివా మరణము జయించినావా మరణములను విరచినావా మరణము జయించినావా మరణములను విరచినావా మహిమతోడా లేచినావా ప్రభువా ధన్యులునుగా తీర్చినావా మహిమతోడా లేచినావా ప్రభువా ధన్యులునుగా తీర్చినావా దేవతనయ క్రీస్తునాదుండా ప్రభువా పాపులాకై ప్రాణమిచ్చితివా పరలోకము విడచి వచ్చితివా ఆది అంతము లేనివాడా అందరికి నీ దేవుడావు మేఘము నీవేగా యేసు ఆర్భటించుచురానయున్నావా దేవతనయ క్రీస్తునాదుండా ప్రభువా పాపులాకై ప్రాణమిచ్చితివా పరలోకము విడచి వచ్చితివా వందాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సంఖ్యాకాండము 4వ అధ్యాయము వాక్యపట్టణ భాగంగా చదువుకుందాము. సహోదరి సంధ్య 1వ వచనము నుండి
16వ వచనం వరకు చదివి వినిపిస్తారు. సహోదరి జ్యోతి గారు 17వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుతారు. సహోదరి పద్మ గారు 29వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుతారు. సహోదరి శ్రీకళ గారు 38వ వచనం నుండి 49వ వచనం వరకు చివరి వరకు చదివి వినిపిస్తారు. అందరికీ వందనాలండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చెప్పునను వారి వారి పితరుల కుటుంబముల చెప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర వత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద సముద్ర వత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వత్సల చర్మమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠము మీద నీలిబట్టను పరచి సముద్ర వత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములలో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలిబట్టలో ఉంచి సముద్ర వత్సల చర్మముతో కప్పి వాటిని దండె మీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తి, ముండ్లు గరిటెలు, గిన్నెలను అయినను బలిపీఠపు ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్ర వత్సల చర్మమైన కప్పును దాని మీద పరచి దాని మోతకర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయరావలెను. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చునని ఏమనగా, దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరమంతటి పై విచారణ, పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణములలోనేమి దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయుల నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికియుండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేదనగా, అహరోను
అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. మీరు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. అమ్మ జ్యోతి. సంధ్య చదువు 28వ వచనం వరకు చదివేసి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములలో సేవ చేయుటకు సేనలో చేరు వారందరినీ లెక్కింపవలెను. పనిచేయుటకు మోతలు మోయుటకుయు గెర్షోనీయుల సేవ. వారు మందిరము యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్ర వత్సల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరము చుట్టూను, బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవని ద్వారపు తెరలను, వాటి త్రాళ్లను, వాటి సేవాబంధమైన ఉపకరణములన్నిటినీ, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయు వాటన్నిటినీ చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరుగువలెను. వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడారములలో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద నుండవలెను. పద్మ గారు స్పీకర్ ఆన్ చేయండి అమ్మా. అందరికీ వందనాలండి. మెరాయులకు వారి వారి వంశముల చొప్పునను వారి వారి కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేవింపవలెను. ప్రత్యక్షపు గుడారంలో వారు చేయు పని అంతటి విషయంలో మందిరపు పలకలు, దాని చుట్టూనున్న ప్రాకారం స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటి కావలసిన అన్నిటినీ మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరసును లెక్కింపవలెను. మెరాయులు యాజకుడకు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే చేయవలసిన సేవ అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానుల కహతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 50 ఏళ్ల వరకు సేవ చేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కించిరి.
వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయతగిన వారిని కహాతీయుల వంశంలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పిలిగించిన కూటమి చొప్పున మోషే అహరోనులు వారిని ఓకే అమ్మ. శ్రీకళ గారు. ఓకే అండి, నేను వారి చదువుతున్నాను. వంశంలో లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో చేయుటకై సేనగా చేరువారందరూ తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2600 ప్రత్యక్షపు గుడారంలో సేన చేయతగిన వారిని గెర్షోనీయుల్లో లెక్కింప అమ్మా, మీ వాయిస్ వినిపించట్లేదు. 41వ వచనం నుండి నేను చదువుతున్నానండి. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారిని గెర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మొరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మొరారీయులు వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ప్రధానులను లెక్కించిన లేవీయులలో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగిన తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారంలో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతివాడును తన తన సేవను బట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయంలో చదివి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 4వ అధ్యాయాన్ని దాని యొక్క సారాంశమును వాటి యొక్క ఆధ్యాత్మిక బోధను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అధ్యాయము దాని యొక్క నేపథ్యం ఏమిటి అంటే, సంఖ్యాకాండము 4వ అధ్యాయంలో దేవుడు లేవీలను
30 వయసు నుంచి 50 సంవత్సరముల వయసు గల వారిని గుడారపు సేవకు నియమిస్తాడు. ముఖ్యముగా 3 వంశముల వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. ఒక్క గోత్రము, దానిలోని 3 వంశములు ఎవరు అనగా కహాతీలు, గెర్షోనీలు, మెరారీలు. ప్రతి వంశానికి ప్రత్యేక బాధ్యతలు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నా. ఏమిటి అంటే, ఎక్కడైతే ప్రతి పని చేయడానికి సమూహము తయారవుతుందో, ప్రతి పనికి ఆ పనికి తగ్గ వ్యక్తులు తయారవుతారో, ఆ స్థానిక సంఘము అభివృద్ధి పడడానికి, ఆ యొక్క పని చక్కగా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసింది, కుటుంబాలే కానీ, స్థానిక సంఘాలే కానీ అభివృద్ధి పడకపోవడానికి బాధ్యత గుర్తెరిగి పని చేసేవాళ్ళు, పని చేస్తాను అని నిర్ణయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుచేతనే మనము మన జీవితాలలో వెనకపడడానికి గల కారణం కూడా అయి ఉండవచ్చు. కాబట్టి దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సంఘములో కూడా వారు చేయవలసిన నిర్దిష్టమైన పనిని, వారి నమ్మకము, సామర్థ్యత, నమ్మకం మాత్రమే ఉంటే సరిపోదు, సామర్థ్యత కూడా ఉండాలి. సామర్థ్యత మాత్రమే ఉంటే సరిపోదు, నమ్మకం కూడా ఉండాలి. ఆ రెండింటిని కలిగి ఉన్న వారికి పనులను కేటాయించాలి. పని చేయడానికి వాళ్ళు కూడా సిద్ధపడాలి అని కూడా మనం నేర్చుకోవాలి. అయితే నేర్చుకుందాం. కహాతీయుల సేవ 1వ అధ్యాయం నుంచి 20వ వచనం వరకు. ఈ 3 గోత్రికలలో ఒకవేళ పరిస్థితిని మనం చూస్తే కహాతీయుల సేవే ఎక్కువగా ఉందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే, వచనాల కాంటెక్స్ట్ ప్రకారము వాళ్ళ గురించి ఎక్కువ చెప్పబడింది. విలువైన మరి ముఖ్యమైన వస్తువులను కూడా వాళ్ళే మోస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కహాతీయుల సేవ ఏమిటి అంటే, వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే, వారు అత్యంత పరిశుద్ధమైన వస్తువులు మోస్తారు. నిబంధన మందసము, ప్రదర్శన రొట్టెబల్ల, దీపస్తంభము, బలిపీఠము. ఈ యొక్క 4 వస్తువులను వారు మొయ్యాలి. అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక ఏమిటి అంటే, వాళ్ళు మొయ్యడానికి ముందు వాటిని అహరోను మరియు అతని కుమారులు ప్రతి పవిత్ర వస్తువును నిర్దిష్ట పొరలతో కప్పుతారు. మొదటి తెర తరువాత చర్మపు కవచమును, తరువాత నీలము, ఎర్రటి లేదా ఉదారంగు వస్త్రములను యాజకులు చుట్టడము పూర్తయిన తరువాత మాత్రమే కహాతీలు వాటి భారములను ఎత్తుకోవడము అడుగు పెట్టాలి. అంటే వీటిని మోసే పని వీళ్ళదే కానీ, మొయ్యడానికి ముందుగా నేరుగా వాటిని తాకకూడదు. ముందుగా యాజకులు వచ్చి వాటిని కప్పాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుని సేవ పవిత్రమైనది. ఈ పవిత్రమైన సేవలో పవిత్రమైన విషయాలను గౌరవముతో నిర్వహించాలి. అంటే ఒకవేళ కొన్ని ప్రాంతాలలో, కొన్ని కుటుంబాలలో, కొన్ని సంఘాలలో
ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు, చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత ఆగిపోతూ ఉంటారు. ఎందుకు ఆగిపోయారు అంటే ఏదో కారణము ఉండవచ్చు. కానీ మనము చేసే ఒక పనిని ఎప్పుడూ కూడా పవిత్రతతోనూ గౌరవముతోనూ చేయాలి. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు రెండవ యొక్క వంశం వాళ్ళు ఎవరంటే గెర్షోనీయులు. ఈ గెర్షోనీయుల గురించి 21 నుంచి 28 వరకు చూస్తూ ఉంటాం. వీళ్ళు గుడారపు తెరలను, వాటిని కవరింగులను, వాటి యొక్క తాడులను 30 నుండి 50 మంది వరకు గెర్షోనీయుల పురుషులు వేరుగా లెక్కించాలని ఆదేశించబడింది. అహరోను కుమారుడైన ఈతామారు ఆధ్వర్యంలో వారు తెరలు, వాటి యొక్క తాడులు, వాటి యొక్క రవాణాను చేసేవారిగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తున్న క్రమంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనిని చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ గెర్షోనీయులు గుడార తెరలు కప్పేటప్పుడు ఇతర ఫ్యాబ్రిక్ అంశాలను మోసే బాధ్యత గెర్షోనీయులకు ఉంది. అయితే వీళ్ళు చేసే సేవ అనే పదానికి హీబ్రూలో ఒక వచనం వాడుతున్నాడు, ఆవోద్ అంటున్నాడు. సేవ అనే పదానికి ఏమిటంటే ఆవోద్. ఆవోద్ అంటే అర్థం ఏమిటి అంటే చేసే పనిలో ఇమిడి మనకున్న శక్తి సామర్థ్యాలను అంకితాభావముతో ఉపయోగించడం. అంటే కొంతమంది ఒక రకంగా పిచ్చిలేసి ఒకరోజు చేస్తారు, ఇంకో రోజు అసలు నాకు సంబంధమే లేదన్నట్టు ఉంటారు. కానీ సేవ అంటే ఏంటంటే మనం పనిలో ఇమిడిపోవాలి, అంకితాభావముతో చేయాలి. కాబట్టి పైనేమో మొయ్యండి అంటే కహాతీలు మొయ్యండి అంటే హీబ్రూ పదంలో గౌరవాన్ని, బాధ్యతను గుర్తించాడు. ఈ యొక్క గెర్షోనీయుల్లో సేవ అనే పదము దగ్గర అంకితాభావంతో పనిచేయడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ప్రతి పని చిన్నది కాదు. అంటే కహాతీల పని కన్నా గెర్షోనీయుల పని వాస్తవానికి ప్రమాదకరమైనది కాదు. ఎందుకు అంటే వాళ్ళు పవిత్రమైన వస్తువులు ఒకవేళ తాకితే చనిపోతారు. వాళ్ళ పని కొంచెం పెద్దది కూడా, కానీ గెర్షోనీయుల పాత్ర కొంచెం చిన్నది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి పని చిన్నది కాదు, తెరలు కూడా దేవుని సేవలో ముఖ్యమైనవే. తర్వాత వారు ఎవరంటే మొరారీలు. వీరు 29 నుంచి 33 దాకా చూస్తున్నప్పుడు గుడారపు పలకలను, స్తంభాలను, పునాదులను, భారమైన వస్తువులు మోస్తూ ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గుడారము యొక్క నిర్మాణ భాగాలైన చట్రాలు, అడ్డగీతలు, స్తంభాలు మరియు స్థావరాలను రవాణా చేసే పని వీరికి అప్పగించబడింది, వీరికి కేటాయించబడింది. అంటే దానిని వీళ్ళు పర్యవేక్షించాలి. వారు ఈ సేవలు జాగ్రత్తగా పర్యవేక్షించవలసిన అవసరం వీళ్ళకి ఉన్నది. కొంతమంది కనిపించని సేవ చేస్తారు, కానీ దేవుని దృష్టిలో అది కూడా విలువైనదే. కాబట్టి బరువైన సేవలు చేసే వాళ్ళు ఉన్నారు, తేలికైన సేవలు చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తతో కూడిన సేవలు చేసే వాళ్ళు ఉన్నారు.
పనిలో ఒక్కొక్క పని కొంచెం కష్టంగా ఉంది, కొన్ని పనులు తేలికగా అనిపించవచ్చు. కానీ ఏ పని చేసినప్పుడైనా కూడా పవిత్రత, గౌరవము, అంకితాభావము, జాగ్రత్త వీటిని ఆ పనిలో ఆపాదించి దానిని చేయవలసిన అవసరం అయితే ఉన్నది. పని చేస్తాను అంటే కుదరదు, కానీ ఆ పనిని ఇలాగ చేయడం అనేది చాలా ముఖ్యమైనది అని కూడా ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, తరువాత తదుపరి మనకేం తెలియజేస్తూ ఉంది అంటే 34 నుంచి 49 వచనాలు లేవీల జనాభా లెక్కింపు. ఈ భాగము గుడారంలో సేవ చేయడానికి అర్హులైన 30 నుండి 50 సంవత్సరాల వయసు గల లేవీల జనాభా లెక్కను వివరిస్తూ ఉంది. దేవుని సేవలో క్రమము మరియు జవాబుదారితనము యొక్క ప్రాముఖ్యతను జనాభా లెక్కింపును నొక్కి చెప్తూ ఉంది. కాబట్టి ప్రతి మనిషి ప్రభువుకు సేవ చేసే సరిగ్గా లెక్కింపబడతారు. కాబట్టి ఈరోజు నీలో నమ్మకము, నీలో సామర్థ్యత ఉంటే దేవుడే నీకు ఖచ్చితమైన అవకాశమును ఇస్తాడు. అయితే నీకు పెద్ద అవకాశాలు రావాలి అంటే నీ ముందు ఉన్న చిన్న వాటిని నువ్వు ఉపయోగించుకుని వాటిలో నమ్మకంగాను నీ సామర్థ్యతను కనపరచాలి. సామర్థ్యత లేకుండా నేను చేస్తానని నువ్వు ముందుకు రావడము, నమ్మకము లేకుండా మనము చేస్తామని నిర్ణయించుకోవడము అనేది సరైనది కాదు. వీటిని ముందు సంపాదించుకోవాలి. వాటితో చిన్న పనులను దేవుడు కోరుకున్నట్లుగా చేస్తే పెద్ద పనులను దేవుడే ఇస్తాడు. చాలామంది వీటిని చేయకుండా అవి కావాలని ఆశపడుతుంటారు. అది ఎప్పటికీ కూడా జరగదు అని కూడా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఈ అధ్యాయం అంతా కూడా ఇటువంటి వివరణతో ముగింపబడుతుంది. కాబట్టి ఈరోజు మనము లేవీ గోత్రములో ఉన్నవారిని, దానిలో ఉన్న వంశముల వారి యొక్క పనిని, వారు చేయవలసిన విధి విధానాలను మనం నేర్చుకున్నాం. మరి ఇప్పటి వరకు ఓపికతో విన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ, మన సంఘములో అభివృద్ధి పొందాలి అంటే నమ్మకము, సామర్థ్యత కలిగి ఉన్న వారికి పనులను అప్పచెప్పాలి. ఖచ్చితంగా పనిలో వాళ్ళ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి. ఈ 2 లక్షణాలు ఉన్న వారితోనే మనం మన కుటుంబంలో అయినా, మన సంఘంలో అయినా, మన వ్యాపారాల్లో అయినా మనం ముందుకు వెళితే వాటిని అభివృద్ధి పరచడానికి అవకాశం అయితే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ప్రతి పనిని కూడా చక్కటి ఒక ప్లాన్గా ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా ఈనాటి ఈ కాలంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన సంఘమునకు ఆపాదించి చక్కగా మనం కలిగి ఉండాల్సినటువంటి దేవుని పని పట్ల పవిత్రత, గౌరవము, అంకితాభావము, జాగ్రత్త, శ్రద్ధ గురించి తెలియజేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు కూడా సహోదరులు అనిల్ గారే ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మరి ఈ సంవత్సరంలో గొప్ప అవకాశము, భాగ్యము మొదటి రోజు నుంచి మీరు మాకు అనుగ్రహించి ప్రతిరోజు మిమ్మల్ని మహిమపరిచి నీ వాక్యమును ధ్యానించి అవకాశాన్ని దయచేశారు. ఇక్కడ లేవీ గోత్రంలో ఉన్నవారు వారి పనులను ఎలాగా ముందుకు చేసుకెళ్లారో, నిజముగా మీరు మాకిచ్చిన పనులు కూడా ఈరోజు సేవాపరమైన పనులు ఉన్నాయి. వాటిని మేము కూడా బాధ్యతాయుతముగా ముందుకు తీసుకువెళ్ళగలిగిన స్వభావాన్ని దయచేయండి. అయితే పని చేయాలంటే నమ్మకము, సామర్థ్యత ఎంతో అవసరం. కాబట్టి
వాటిని పెంపొందించుకుని చేయడానికి కూడా కృప చూపించండి. అదే విధముగా తదుపరి వాక్యాన్ని బోధిస్తున్న సహోదరులు, పెద్దవారు, మరి దేవకిరణ్ గారు కూడా చక్కటి విషయాలను ప్రతిరోజు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు. నిజముగా అనేకులుగా మేము కూడి స్పందిస్తూ ఉన్నాం. మా నోటి స్పందన కన్నా మా హృదయ స్పందన అనేది మీరు కోరుకుంటున్నారు కాబట్టి, వారు ఏదైతే నోటితో బాగుందని స్పందిస్తున్నారో వాళ్ళ జీవితాలకు వాటిని ఆపాదించి, హృదయముతో స్పందించి వారి జీవితాలు మార్పు తెచ్చుకోవడం వల్ల మరి మీరెంతగానో సంతోషపడతారని, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును ఇస్తుంది. కాబట్టి చెప్పబడుతున్న వాక్యాలలో మేము ఏ విషయంలో తప్పిపోతున్నామో దానిని సరిచేసుకోవడానికి కృప చూపించండి. విలువైన విషయాలను మీరు వినిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా అందరి యొక్క ఐక్యతను, మా అందరి యొక్క ప్రేమను, సహవాసమును మరింతగా బలపరచగలరని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యమును వినిపించి ఇప్పటి వరకు చక్కగా ప్రార్థన చేసిన సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఉదయకాల సమయంలో మొదటిగా మనకు ఇటువంటి క్షేమకరమైన స్థితిని అనుగ్రహించి ఇటు సహవాస భాగ్యాన్ని దయచేసిన మన తండ్రిని దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో వాక్యం ఇటు ఈ గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన పాఠంలో మనము నీతిమంతులను తీర్చబడటం, నీతిమంతులుగా తీర్చబడుట అనే పాఠాన్ని ప్రారంభించుకొని నీతిమంతుడు అంటే ఏంటో కొన్ని వచనాలు దేవుని యొక్క వాక్యము నుండి మనం చదువుకున్నాం. ఈరోజు నీతిమంతులుగా తీర్చబడుట అంటే ఏంటో ఆ వివరణ మనము ధ్యానిద్దాం. ఇందులో మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించితే, ఈ నీతిమంతులుగా తీర్చబడుట అంటే నీతిమంతులుగా లెక్కించబడటం, నీతిమంతులుగా దేవుని చేత ప్రకటించబడటం. దేవుడు విశ్వాసిని నీతిమంతుడిగా ప్రకటిస్తాడు. అతన్ని నిజముగా నీతిమంతునిగా మార్చాడు. నీతిమంతునిగా ప్రకటించటం వేరు, నీతిమంతునిగా మార్చడం వేరు. నీతిమంతులని తీర్చడం ఒక చట్టపరమైన పదం. అంటే ఇది ఒక లీగల్ అడ్వైస్ అన్నమాట. అంటే చట్టబద్ధమైన విధానం. అతన్ని మంచి స్థితి లేక అతన్ని మంచిగా మార్చడం కాదు. మానవ న్యాయస్థానంలో, అంటే మనం ఈ లోకంలో చూసే కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులో చట్టం జడ్జి కంటే పైన ఉంటుంది. అంటే జడ్జి గారు కూడా, న్యాయాధిపతి కూడా చట్టానికి లోబడే ఉంటాడు, చట్టం కిందనే ఉంటాడు, చట్టానికి అతీతుడు కాదు. అందుకే కొన్నిసార్లు న్యాయమూర్తులను కూడా శిక్షించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు న్యాయాన్ని తమ చేతుల్లో తీసుకొని లంచగొండులై తప్పుడు తీర్పులు చేసినప్పుడు ఆ దోషులను నిర్దోషులుగా ప్రకటించినప్పుడు అది కొంతకాలానికైనా బయటికి వస్తే
మరలా ఎంతో మందిని దోషులుగా నిర్దోషులుగా తీర్చిన ఈ న్యాయమూర్తిని దోషిగా ఎంచే సంఘటన జరుగుతుంది. ఎందుకంటే న్యాయాధిపతి కూడా లేక న్యాయమూర్తి కూడా చట్టం కిందనే ఉంటాడు. ఇది మనం గ్రహించాలి. అయితే దేవుని న్యాయస్థానం ఎలా ఉంటుంది? దేవుని యొక్క న్యాయస్థానంలో చట్టం అనేది దేవుని కింద ఉంటుంది, అంటే జడ్జి కింద ఉంటుంది. ఈ రెండు మానవ న్యాయస్థానానికి, దేవుని యొక్క న్యాయస్థానానికి, మానవ జడ్జిమెంట్కి, దేవుని జడ్జిమెంట్కి ఉన్న వ్యత్యాసం. మానవ న్యాయస్థానాల్లో చట్టానికి కిందనే, అంటే చట్టానికి లోబడే ఉంటాడు న్యాయమూర్తి. చట్టాన్ని అనుసరించే అతను న్యాయమూర్తిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క కోర్టులో, దేవుని న్యాయ పరిధిలో అవసరమైతే చట్టాన్ని కూడా రద్దు చేయగలిగిన వాడు, చట్టాన్ని కూడా ఎదిరించగలిగిన వాడు దేవుడు. ఇది మనం గ్రహించాలి. దేవుని యొక్క న్యాయస్థానంలో ఇది జరుగుతుంది. ఇది మనం గ్రహించవలసిన వారం. అంటే రెండిటికి ఉన్న వ్యత్యాసం. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని నిర్దోషిగా, నీతిమంతునిగా తీర్చే సామర్థ్యం కలిగిన వాడు. ఈ దేవునికి మాత్రమే సాధ్యమైన విషయం. దేవుడు మాత్రమే దీనిని చేయగలడు. మనం గ్రహించాలి. చట్టం ప్రకారం దేవుని న్యాయస్థానంలో నేరస్తుడైన విశ్వాసి దేవుని తీర్పు సింహాసనం ముందుకు తీసుకురాబడతాడు. ఎందుకంటే చట్టపరంగా అతడు అన్యాయస్తుడు, లేక పాపి, లేక దోషి, లేక అపరాధిగా ఎంచబడినవాడు. అపరాధిగా ఎంచబడిన ప్రతి ఒక్కడు, పాపిగా, దోషిగా ఎంచబడిన ప్రతి ఒక్కడు కోర్టుకు రావాలి, అనగా దేవుని న్యాయస్థానానికి రావాల్సిందే. దేవుని తీర్పు సింహాసనం ముందుకు ఖచ్చితంగా తీసుకురాబడతాడు. మరియు నిర్దోషిగా దేవుని చేత ప్రకటించబడతాడు విశ్వాసము ద్వారా. దేవుడు తన చట్టం కంటే ఆయన పైనున్నవాడు, చట్టం ఆయన కిందే ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక సాదృశ్యాన్ని లేక ఒక ఉదాహరణని మనం చదువుకుందాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 12వ అధ్యాయము 12వ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఈ దృశ్యంలో దేవుని న్యాయస్థానం, మానవ న్యాయస్థానం రెండు ఉంటాయి. దేవుడే న్యాయాధిపతిగా, మానవుడే న్యాయాధిపతిగా ఇద్దరు ఎలా ప్రవర్తిస్తారో మనం ఇక్కడ చూద్దాం. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణం ముందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వాని కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్డలో గాని
దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకుని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇవ్వరనని నాతానుతో అనెను. జడ్జిమెంట్ జరిగిపోయింది. ఈ జడ్జిమెంట్ ఇందులో అతనికి ఏమి శిక్ష విధించాలి అని నాతాను గారు అడగలేదు. మీరు ఏం చేస్తారు అని కూడా ఆయన అడగలేదు. కానీ ఊహించకుండా వెంటనే న్యాయాధిపతిగా లేక రాజుగా ఉన్న ఈ యొక్క రాజుగారు తీవ్రమైన కోపంతో లేచి నిశ్చయముగా అన్నాడు. మరలా యెహోవా జీవము తోడు అన్నాడు. బహుగా కోపగించుకున్నాడు. ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు. పైగా ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇవ్వాలని నాతానుతో అనెను. అంటే ఇది ఉపమానం. ఈ ఉపమానంలో పాత్రలు వేరు. ఈ పాత్రలలో ఆ కనికరం లేకుండా తన పొరుగు వాని గొర్రెపిల్లను తీసుకున్నవాడు దావీదే. చూడండి 7 దావీదును చూచి ఆ మనుష్యుడు నీవే అంతే. అంటే ఇప్పుడు దావీదు మానవ ప్రకారం మరణపాత్రుడు. ఆయన్ని చట్టానుసరించి చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ధర్మశాస్త్రంలో నీ పొరుగు చట్టాన్ని చెప్ప సొంతగా కోపం చెప్పలేదు. కాబట్టి ఈ చేసిన వాడు దావీదే. దావీదు పొరుగు అని ఆశించాడు. అది ఒక ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, తప్పిపోయాడు. రెండవది వివరించకూడదు, అది కూడా ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, అది తప్పిపోయాడు. తర్వాత చేయకూడదు అన్నాడు, అది కూడా 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, అది కూడా తప్పిపోయాడు. అంటే 3 ఆజ్ఞలు అతిక్రమించాడు. కాబట్టి ఇక్కడ ఈ 3 ఆజ్ఞలు అతిక్రమించి చట్ట ప్రకారము శిక్షించబడవలసిన వాడు దావీదు. ఇది తెలిసి చెప్పినా తెలియక చెప్పినా దావీదు ఆ మనుష్యుడు మరణపాత్రుడు అని ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇవ్వాలి అని ఆయన తీర్పు తీర్చేశాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ వెంటనే దావీదు వైపు వేలు చూపుతూ నాతాను ఆ మనుషుడు నీవే అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు నాతాను ద్వారా దావీదుతో. ఇప్పుడు 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దేవుని తీర్పు ప్రారంభమైంది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దావీదుతో దేవుడు నీ తీర్పు నీవే తీర్చుకున్నావు కాబట్టి నీ తీర్పు ప్రకారం నీకు జరుగునుగాక అని చెప్పలేదు. దేవుడు తన తీర్పుని వినిపిస్తున్నాడు. ఆయన తీర్పు ఆయన తీర్చేశాడు. కానీ దేవుని తీర్పు దేవుడు ఇక్కడ
చెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చాలా జాగ్రత్తగా చూడండి. అంటే ఇప్పుడు మానవ చట్ట ప్రకారం, అంటే మనిషికి దేవుడిచ్చిన ఆ చట్ట ప్రకారం, ఆ రాజ్యాంగ ప్రకారం దావీదే తీర్పు తెచ్చాడు. ఆ మనుష్యుడు నిశ్చయముగా మరణ పాత్రుడు, చంపేయాలి వాణ్ణి అన్నాడు. కానీ దేవుడు చంపేలా. దావీదే ఒప్పుకున్నాడు, నేను పాపము చేసేదిని అని. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో నాతాను అంటున్నాడు, నీవు చావకుండున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అన్నాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే దేవుని న్యాయస్థానం చట్టానికి అతీతమైంది. చట్టబద్ధంగా, మానవ చట్టబద్ధంగా అయితే అక్కడ దాన్ని ఎవరు మార్చలేరు. చావవలసిన వాడు, ఉరి శిక్ష అయిపోయింది అంటే ఇంకా ఉరి తీయబడవలసిందే. ఆ కోర్టు గారికి క్షమాపణ పత్రం పెట్టుకున్నా కూడా కొన్నిసార్లు క్షమాభిక్ష అనేది దొరకక ఉరి తీయబడిన ఖైదీలు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఇంకా బయట దేశాల్లో అక్కడ శిక్షలు ఇంకా చాలా వేరుగా ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే, ఏ దేశంలోనైనా మానవ న్యాయస్థానం ఒక శిక్ష విధించిందంటే, తీర్పు అనేది వచ్చిందంటే, ఇక దాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కానీ దేవుని యొక్క న్యాయస్థానంలో దేవుడు కనికరము ద్వారా, కృప ద్వారా శిక్షార్హమైన వానిని కూడా వానికి క్షమాభిక్ష అనుగ్రహించి వానిని మరలా నీతిమంతునిగా ఎంచే అధికారము, చట్టానికి అతీతమైన అధికారము దేవునికి ఉంది. ఈ రెండు మానవ న్యాయస్థానానికి, దేవుని న్యాయస్థానానికి ఉన్న వ్యత్యాసం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అనేది జాగ్రత్తగా గ్రహించాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో నీతిమంతుడిగా ఎప్పటికీ కూడా అవలేడు. ఇది గ్రహించాలి మనం. అంటే మనం బాప్తిస్మము పొంది రక్షించబడినంత మాత్రాన మనలో నీతి అనేది ఉందా? ఒకవేళ నీతిమంతులమైతే మరలా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాము? మరలా ఎందుకు మోసగిస్తున్నాము? మరలా ఎందుకు వ్యభిచరిస్తున్నాము? ఇది గ్రహించాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక సంఘానికి రాయబడింది. సంఘము అంటే ఎవరు? రక్షించబడిన వారి యొక్క సమూహం. వారిని దేవుడు పరిశుద్ధులు అంటున్నాడు. 17వ వచనం చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు
తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందరి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎందుకు ఈ బోధ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ బోధ ఎందుకు పౌలు గారు చేశారు? కొరింథీ పత్రికలోకి వస్తే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో సంఘములో విభజనలు ఏర్పడ్డాయి. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో కొరింథీలోనున్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటాడు. పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండవలసిన వారు. ఆ 1వ అధ్యాయంలో వారిలో విభజనలు ఏర్పడ్డాయి. 3వ అధ్యాయం దాకా వారి గురించి మాట్లాడుతూ ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడవలసి వచ్చను. మీరు శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కాదు అన్నాడు. ఎందుకు వారు అలాగున్నారు? రక్షించబడిన వారే. ఇక 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఒకడు అక్కడ అంటాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అన్నిలో కూడా ఇలాంటి జారత్వం జరగదు అన్నాడు. రక్షించబడిన వారే. ఆ తర్వాత మనము 6వ అధ్యాయానికి వస్తే 6వ అధ్యాయంలో ఇంకా ఎన్నో విషయాలను అక్కడ అంటే ఒకరి మీద ఒకరు ఆ లోకానికి తీర్పు తీర్చవలసిన క్రైస్తవులు కోర్టులకు ఎక్కుతున్నారు. అన్యుల చేత తీర్పులు తీర్పించుకుంటున్నారు. దాన్ని అక్కడ ఖండించాడు. 7వ అధ్యాయంలో జారత్వం జరుగుతుంది కాబట్టి వివాహాన్ని చేసుకోండి అని చెప్పాడు. 8వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహార్పితమైన దాన్ని తింటున్నారు. కనుక విగ్రహార్పితమైన దాన్ని తినకూడదు అని 8వ అధ్యాయం దగ్గర నుంచి 11వ అధ్యాయం వరకు ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఈ లోపాలన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇవన్నీ ఎవరు చేశారు? రక్షించబడని వారా? రక్షించబడిన వారా? రక్షించబడిన వారే. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, మనం పత్రికలన్నీ కూడా చూసినప్పుడు పౌలు గారు రక్షించబడి మరలా పాపులైపోయిన వారిని గురించి మాట్లాడుతున్నారు. కనుక చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే దేవుడు మనల్ని నీతిమంతుడుగా ఎంచుకుంటున్నాడు. చట్టాన్ని కూడా రద్దు చేసి, చట్టమా నువ్వు నోరు మూసుకో, ఇతడు నా కుమారుడు, ఇతన్ని నేను నీతిమంతుడిగా చేస్తున్నాను, ఎంచుకుంటున్నాను. చట్టమే ఉంటుందంటే వాడు పాపి అంటుంది. అయినా సరే నేను నీతిమంతుడిగా ఎంచుకుంటున్నాను, నా కుమారుడు అని చట్టానికి అతీతంగా తీర్పు తెచ్చి నీతిమంతునిగా చేసుకున్నాడు. కానీ వాస్తవంగా నీతిమంతునిగా ఎంచబడిన ఈ వ్యక్తిలో నీతి లేదు, దుర్నీతే ఉంది.
అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడు మనల్ని నీతిమంతునిగా ఎంచాడు గనుక మనం బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపపడి నీతిమంతులుగా జీవించే ఒక ప్రక్రియను మనం ప్రారంభించాలి. నీతిమంతుడిగా అంటే నీతిమంతుల యొక్క గుంపులోనికి మనం తీసుకెళ్లి పెట్టాడు. దుర్నీతి పరులు గుంపులో పెట్టలా, మనల్ని తీసుకొచ్చి నీతిమంతులు ఎక్కడ ఉంటారో అక్కడ పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో నా ప్రభు నా రక్తం ద్వారా నన్ను నీతిమంతునిగా చేశాడు, నీతిమంతునిగా ఎంచుకున్నాడు, నాలో నీతి లేదు, ఇక మీదట నేను నీతిమంతునిగా జీవించాలి, నీతిమంతునిగా మార్చబడాలి, క్రీస్తు సారూప్యంలోనికి నేను రావాలి అనే ఒక నూతన జీవన ఆరంభాన్ని మనం ప్రారంభిస్తాం. ఆ ప్రారంభించిన ఆ నూతన జీవన ఆరంభంలో నీతియుక్తమైన జీవితం సాధించటానికి పోరాటం చేస్తూ ఉంటాం. మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని అణగద్రొక్కుతూ ఒక నవీన స్వభావానికి రావటానికి మనము తీవ్రంగా శ్రమించాలి. ఇది గ్రహించాలి మనం. కనుక ఇక్కడ నీతిమంతుడిగా తీర్చడం అంటే ఆయన ఎంచుతున్నాడు నీతిమంతుడిగా, మనం నీతిమంతులం కాదు. మనం నీళ్ళలో మునిగి బయటికి వచ్చినంత మాత్రాన మనం నీతిమంతులం కాలేదు. అప్పటి వరకు కూడా మనం పాపులమే, అప్పటి వరకు కూడా మనం దోషులమే, అప్పటి వరకు మనం అపరాధులమే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నవారమే. కానీ మన విశ్వాసము అంటే నేను నా పాపాలు ఒప్పుకుంటే, నేను మారు మనసు పొందితే, నేను విశ్వసిస్తే దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్చుతాడు అనే విశ్వాసం మనలో కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా ఆ విశ్వాసంతో జతకట్టిన మిగిలిన విషయాల ద్వారా వాటిని చేయుట ద్వారా మనము దేవునికి నీతిమంతులుగా అంటే దేవుని దృష్టికి లేక దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడతాం. ఇది గ్రహించాలి. అక్కడ నుండి నీతి కార్యములు చేయుటకు దేవుని వాక్యపు వెలుగులో మన జీవన విధానాన్ని ప్రారంభిస్తూ ఉంటాం, కొనసాగిస్తూ ఉంటాం. అందుకే పౌలు గారు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అంటాడు. ఈ 3 పనులు జరగాలి. ఈ 3 పనులు దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్కాలం అంతటిలో నీవు సాధించాలి. దేవుడు నీకు ఒక నవీన జీవితాన్ని అనుగ్రహించి నిన్ను నీతిమంతునిగా ఎంచి, నీతిమంతుని గుంపులో చేర్చి అనగా సంఘంలో చేర్చి నీతియుక్తమైన జీవితము జీవించే అవకాశాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది నీతిమంతుడిగా తీర్చబడటం అంటే. అంతేగాని మనం నీతిమంతులు కాదు. అంటే నీతియుక్తమైన అంటే ఎలాంటి దోషము లేని నేచర్ అనగా స్వభావం ఇంకా మనలో లేదు. అంటే రక్షించబడిన వెంటనే ఆ స్వభావానికి అతీతులుగా మనం మారిపోలేదు. అది ఇంకా లోపల ఉంటూనే ఉంటుంది. దాన్ని సమూలంగా మనము దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని యొక్క సహవాసం ద్వారా ఆ ప్రాచీన స్వభావపు మూలాలను మనం పెరికివేయాలి. క్రీస్తు సారూప్యంలోనికి మనము మార్చబడాలి. అలా మార్చబడే ప్రక్రియ దేవుడు మనకి ఇస్తున్నాడు. అది మనము చేయవలసిన వారమై ఉన్నాం. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మానవ న్యాయస్థానంలో నేరస్తుడు క్షమాపణ పొందవచ్చు, పొందకపోవచ్చు, నేరం క్షమించబడవచ్చు. కానీ ఒకవేళ న్యాయమూర్తి ఏ దృక్పథంలోనైనా అతడు
ఉరిశిక్షకు పాత్రుడు, ఇతన్ని ఉరిశిక్ష తీయాలి అని తీర్పు ప్రకటించిన తరువాత కూడా కొన్నిసార్లు నేరము క్షమించబడవచ్చు. కానీ దానికి కావలసిన అంటే ఆ నేరానికి కావలసిన వెల అనగా పెనాల్టీ ఎవరు చెల్లించరు. పాపము వెల అడుగుతూనే ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. దేవుని న్యాయస్థానంలోకి వచ్చేసరికి అలా కాదు. అతడు చేసిన అన్ని పాపాలకు శిక్ష చెల్లించాలి. దేవుడు క్షమించి వదిలేస్తే పాపం పాపంగా ఉండిపోదు. దానికి ఎవరో ఒకడు శిక్ష అనుభవించాలి. దేవుడు ఒకవేళ తీర్పు రద్దు చేసి ఉరిశిక్ష తీయబడటానికి ఇతడు పాత్రుడు అని చెప్పినా, లేదు అలాంటి శిక్షను రద్దు చేయాలని చెప్పినా, శిక్ష మాత్రం ఎవరో ఒకరు అనుభవించాలి. అది ఇక్కడ దేవుని యొక్క చట్టం. కనుక పాపికి శిక్ష విధించబడుతుంది. కనుక ఇక్కడ ఆ శిక్ష నుండి తప్పించడానికి అతని స్థానంలో ఎవరో ఒకరు శిక్ష అనుభవించాలి. శిక్ష అనుభవించకుండా పాపం ఒప్పుకోదు. పాపము ఎప్పుడు కూడా బలి కోరుతూనే ఉంటుంది. నాకు రావాల్సింది నాకు ఇవ్వాల్సిందే. అది నువ్వు ఇస్తావా ఇంకొకటి ఇస్తావా నాకు అనవసరం. ఎందుకంటే పాపమునకు వచ్చు జీతము మరణము. నేరస్తుడు అంటే పాపం చేసిన వాడు మరణిస్తాడా లేకపోతే ఇంకొకడు మరణిస్తాడా అనేది నాకు అనవసరం. నాకు మరణం నాకు కట్టాల్సిందే, పెనాల్టీ కట్టాల్సిందే అని కోరుతుంది పాపం. దేవుడు తన న్యాయస్థానంలో కనికరించబడిన పాపికి బదులుగా తానే బలి అయిపోతాడు. తానే వెల చెల్లిస్తాడు. తన రక్తాన్నే ఆ యొక్క పాపానికి ఇస్తాడు. నీకు కావాల్సింది పెనాల్టీ కట్టాలి, శిక్ష అనుభవించాలి. నువ్వు శిక్షను కోరుతున్నావు, ఇదిగో ఎవరైతే నీకేంటి, ఇతనికి బదులుగా నేను దాన్ని అనుభవిస్తాను, నా రక్తం చిందిస్తాను. ఒప్పుకుంటావా? నా ప్రాణం ఇస్తాను, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు కావాల్సింది అదే అని చెప్పి దేవుని న్యాయస్థానంలో దేవుడే పాపానికి కావలసిన వెలను చెల్లించాడు. ఇది తీర్పుకు ముందే జరిగిపోయింది. మనం పుట్టక ముందే, మనం పాపులమని ఒప్పుకోకముందే ఆ న్యాయాధిపతి మన కోసం చెల్లించవలసిన శిక్ష అంతటిని కూడా ఆయన చెల్లించేశాడు. ఆయన చెల్లించాడు కాబట్టే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇది మనం గ్రహించాలి. తరువాత అన్ని పాపాలకు అంటే మానవ న్యాయస్థానంలో నేరస్తుడు క్షమాపణ మాత్రమే పొందుతాడు. అదే ఇంతవరకు నేను చెప్పింది. కానీ శిక్ష అనుభవించడు. అది అలాగే ఉండిపోతుంది. మీరు చూడండి, ఎవరినైనా సరే ఒక వ్యక్తి హత్య చేశాడు. హత్య చేసిన వ్యక్తి ఆ యొక్క కుటుంబం ఎవరిని పోగొట్టుకుందో, ఎవరైతే ఆ కుటుంబ సభ్యుడిని చంపేశాడో ఆ వ్యక్తికి శిక్ష విధించబడాలి అని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరలా 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 కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా తిరుగుతూనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు పెట్టినా. అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే వాడు తప్పించుకోకూడదు, వాడిని ఎలాగైనా శిక్షించాలి అని. అంటే ఎంత కాలం ఉన్నా ఆ నేరం బలి కోరుతూనే ఉంటుంది. ఒకవేళ అక్కడ న్యాయమూర్తి క్షమాభిక్ష పెట్టి వదిలేస్తే అతను బతికిపోతాడు. కానీ ఈ కుటుంబం మాత్రం ఒక వ్యక్తి అన్యాయపు తీర్పు తీర్చాడు, శిక్ష విధించబడవలసిన వాడు,
నిర్దోషిగా మనుషుల మధ్య తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఇంకా కుమిలిపోతూనే ఉంటారు. ఇంకా ప్రతీకారంతో రగిలిపోయేవాళ్ళు అతన్ని చంపే నా పగ తీర్చుకుంటాను అని చెప్పి చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మానవ న్యాయస్థానంలో జరుగుతుంది. అంటే ఇక్కడ న్యాయమూర్తి ఆ శిక్ష రద్దు చేసిన పాపము ఇంకా బలి కోరుతూనే ఉంటుంది. దానికి కావలసిన శిక్ష అనుభవించేంత వరకు అది అలానే ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. అయితే ఇక్కడ దేవుని న్యాయస్థానంలో శిక్ష లేకుండా క్షమాపణ లేదు. మానవ న్యాయస్థానంలో శిక్ష లేకుండా క్షమాపణ వస్తుంది. క్షమించబడిన వాడు శిక్ష నుండి తప్పించబడి వెళ్ళిపోతాడు. మరి ముందు తీర్చిన తీర్పు ఇతనికి ఉరి శిక్ష విధించాలి అనే తీర్పు అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి మిగిలిపోయాడు, శిక్ష అనుభవించాలి. ఎవరో ఒకళ్ళు అనుభవించాలి, ఎవరో అనుభవించరు. ఇది మానవ న్యాయస్థానం. కానీ దేవుని న్యాయస్థానంలో లోకంలో ఉన్న అందరూ కూడా శిక్షకు, మరణ శిక్షకు పాత్రులుగా ఉన్నారు. మరణ శిక్షకు పాత్రులుగా ఉన్న వీరందరినీ శిక్షించటానికి, వీరందరికీ బదులుగా, వీరందరికీ ఏ ఉరి శిక్ష అయితే చట్టం విధించేసిందో ఆ ఉరి శిక్షను, ఆ మరణ శిక్షను దేవుడే, న్యాయాధిపతే అనుభవించాడు. అలా అనుభవించడం ద్వారా ఎందరి విషయంలో ఆయన ఆ శిక్ష అనుభవించాడో, ఎందరూ ఆ సత్యాన్ని అంగీకరిస్తారో వారందరికీ శిక్షను రద్దు చేసి నీతిమంతులుగా దేవుడు తీర్చుతాడు. ఇది నీతిమంతులుగా తీర్చబడటం అంటే. ఇక్కడ మానవ న్యాయస్థానంలో క్షమాపణ ఉంది, శిక్ష లేదు. కానీ ముందు తీర్పు వచ్చింది, ఉరి శిక్ష తీయాలి అని, ఉరి శిక్ష విధించబడాలి, ఉరి తీయాలి అని. అది వచ్చిన తర్వాత న్యాయమూర్తి క్షమించి వదిలేశాడు. మరి ముందు తీర్చిన తీర్పు ఏమవ్వాలి? అది జరగదు. కానీ దేవుని న్యాయస్థానంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటి నిర్దోషిగా ప్రకటిస్తాడు, రెండవది శిక్షను కూడా అమలు పరుస్తాడు. రెండు జరిగిపోతాయి. కాబట్టి ఇదే దేవుని న్యాయస్థానం. ఈ కోణంలోనే ఆయన అన్ని పాపాలకు తనకు తానే న్యాయాధిపతి, న్యాయమూర్తే శిక్ష అనుభవించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇందులో ఇంతవరకు మనం వివరణ చెప్పుకున్నాం, నీతిమంతులుగా తీర్చడం అంటే ఏంటో. ఇందులో దేవుడు నీతిమంతులను తీర్చడంలో 3 విషయాలు ఆయన ప్రస్తావించాడు. మొదటి విషయం ఏమిటి అనేది మనం గ్రహించినట్లయితే క్షమాపణ. నీతిమంతులుగా తీర్చడంలో దేవుడు అనుసరించిన 3 విషయాలు ఏమిటంటే, ఒకటి క్షమాపణ. ఈ క్షమాపణ గురించి మనం చదువుకున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 37వ వచనం నుండి మనం చదువుకుందాం. తన పితరుల ఎత్తుకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక అంటాడు. అంటే ఇక్కడ యావత్ యూదా జాతి మొత్తం అక్కడ
ధర్మశాస్త్రం కింద లోనైంది. ధర్మశాస్త్రము వారందరినీ కూడా దోషులుగా, అపరాధులుగా తీర్చింది. కానీ వారందరి కొరకు మరణించిన క్రీస్తు ప్రభు వారు పాప క్షమాపణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా వారు తీర్చబడలేకపోయారో వాటన్నిటిలో కేవలం విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నేడు మనం కూడా అలాగే నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ధర్మశాస్త్రంలో బలి అర్పించబడినప్పటికీ వాళ్ళు నీతిమంతులు కాలేకపోయారు. కానీ క్రొత్త నిబంధన సర్వలోక మానవాళిని ఒకే ఒక నియమం ద్వారా, అంటే విశ్వసించుట ద్వారా, దీనంతటిని నమ్ముట ద్వారా ఆ వ్యక్తి దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దీనిలో ఉపయోగించబడిన ఒక ప్రధానమైన మాట ఏమిటి అంటే క్షమాపణ. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ అన్నాడు. అంటే పాప క్షమాపణ అంటే పాపములకు క్షమాపణ. పాపములకు క్షమాశిక్ష విధించుటకు బదులుగా క్షమాపణ అనుగ్రహించబడతా ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక తర్వాత మనం రెండో విషయాన్ని ఆలోచించినట్లయితే చూడండి, ఇక్కడ క్రైస్తవుడు ఇలాగా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. క్రైస్తవుడు క్షమాపణ పొందిన నేరస్తుడు కాడు. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక గ్రామానికి సువార్త చెప్పడానికి మేము వెళ్ళాం. అక్కడ సంఘంలో సేవకుడు ఆహ్వానించాడు. అదే సమయంలో అక్కడ లూథరన్ చర్చిలో ఒక కూడిక జరుగుతుంది. కాబట్టి మనం సపరేట్గా ఇక్కడ పెట్టే బదులు అక్కడికి వెళ్ళి చెప్దాం అని చెప్పి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న ఆ పాస్టర్ గారు కూడా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను విశ్వాసము, మారు మనస్సు ద్వారా పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు, మీరందరూ కూడా విశ్వసించండి, దీన్ని మారు మనసు పొందండి, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా చేస్తాడు, తద్వారా మీరు నరకాన్ని తప్పించుకుంటారు అని బోధించిన మీదట అయిపోయింది. బోధ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అంటున్నాడు, మనం అందరము కూడా పాపులమే అన్నాడు. నేను కూడా పాపిని అన్నాడు. ఎప్పుడండి అంటే ఇప్పుడు కూడా పాపిని. ఎందుకు అంటే మనము రక్షించబడిన పాపులము అన్నాడు. రక్షణ పొందక ముందు రక్షణ లేని పాపులము, రక్షించబడిన తర్వాత రక్షింపబడిన పాపులము అన్నాడు. చూడండి ఎంత అంటే, రక్షణ పొందక ముందు పాపులమే అయితే, రక్షించబడిన తర్వాత కూడా పాపులమే అయితే, మధ్యలో రక్షణ ఏం చేసింది మనకి? అసలు ఆ రక్షణ వలన ఉపయోగం ఏమిటి? ఇది చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి తప్పు విశ్వాసంలో ఉన్నారు. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, క్రైస్తవుడు క్షమాపణ పొందిన నేరస్తుడు కాదు. లోకంలో ఒక వ్యక్తి క్షమాపణ పొందినప్పటికీ కూడా ఆల్రెడీ కోర్టు అతన్ని నేరస్తుడని తీర్చింది. లోకము నేరస్తుడుగానే చూస్తుంది. క్షమాపణ బ్రతకటానికి మాత్రమే అవకాశం ఇచ్చింది. నేర విముక్తి అనేది జరిగించలేదు. కనుక అతడు నేరస్తుడుగానే ఉంటాడు. అవసరమైతే కోర్టు విడుదల అయిన తర్వాత ఇంకొక నేరం కూడా చేయొచ్చు, ఇంకొక హత్య కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ దేవుని న్యాయస్థానంలోకి వచ్చేసరికి మనము క్షమాపణ పొందిన తరువాత పాపులం కాదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి.
లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు, ఇక మీదట నేను నీ కుమారుడను అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాణిలో ఒక కూలివాణిగా చేర్చుకో అన్నాడు. ఇది నా స్థితి, ఇంతకంటే నాకు మరొకటి లేదు అన్నాడు. కానీ ఆ తండ్రి అతన్ని కూలివాణిగా చేర్చుకోలేదు. క్షమించి కుమారత్వపు హక్కును, మరలా ఆస్తిలో భాగాన్ని తన తండ్రిగా, తన కుమారునిగా అతనికి హక్కును అనుగ్రహించాడు. అతడు దోషిని దోషిగా కాకుండా నిర్దోషిగా ఎంచాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. నిర్దోషిగా ఎంచాడు కాబట్టే అతడు ఏమయ్యాడు అంటే కుమారుడు అయ్యాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. దేవుని కుమారులయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడు. కనుక క్రైస్తవుడు క్షమాపణ పొందిన నేరస్తుడు లేక పాపి కాదు, అతడు నీతిమంతుడు. దేవుడు అతన్ని నీతిమంతుడుగానే ప్రకటిస్తాడు. తప్పిన కుమారుని ఉపమానంలో ఇదే జరుగుతుంది. అతను నీతిమంతుడో కాదో అతనికి తెలుసు. ఆ యొక్క కుమారుడు, నేను నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని చెప్పేశాడు. ఎందుకంటే అది వాస్తవాన్ని ఉన్నట్టుగా చెప్పేశాడు. అది వాస్తవమైన తండ్రి అతన్ని అలాగా అంగీకరించలా, ఆ స్థితిలో అంగీకరించలా. కుమారుడుగానే అంగీకరించాడు, కుమారుడుగానే ప్రకటించాడు. ఇది మనం గ్రహించాలి. అతడు తన పాపాలకు మరొకరు అంటే అతని పాపాలకు మరొకరు శిక్ష విధించేలాగా న్యాయమూర్తి తీర్పు తీరుస్తాడు. ఆ శిక్ష మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెల్లించాడు. తీర్పు తీర్చిన వాడు ఆయనే, తీర్పులో ఉన్న శిక్షను కూడా అనుభవించిన వాడు ఆయనే. ఇదే దేవుని న్యాయస్థానంలో ఒక మనిషి లేక ఒక పాపి నీతిమంతుడుగా తీర్చబడే విధానం. క్రీస్తు లేకుండా, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిక్ష అనుభవించకుండా దేవుడు ఎప్పుడూ క్షమించడు. మానవ న్యాయస్థానంలో శిక్ష లేకుండా క్షమాపణ దొరుకుతుంది. శిక్షను గూర్చిన తీర్పు అలాగే ఉండిపోతుంది. కానీ శిక్ష పొందవలసిన వాడు క్షమించబడి బయటికి వెళ్ళిపోతాడు. అతని కోసం ఆ ఉరితాడు అలాగే ఎదురు చూస్తూనే ఉంటుంది. కానీ అతడు క్షమించబడి విడుదల చేయబడతాడు. కానీ దేవుని న్యాయస్థానంలో ఆ శిక్ష ఎవరో ఒకరు అనుభవించాలి. నేరం చేసిన వాడా లేక అతన్ని క్షమించి విడిచిపెట్టిన వాడా, ఎవరో ఒకళ్ళు శిక్ష అనుభవించాలి. ఆ ఎవరో ఒకళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక ఆ న్యాయమూర్తే తాను విధించిన తీర్పును నెరవేర్చుటకు తానే మన పాపములకు వెల చెల్లించాడు, శిక్ష అనుభవించాడు. తద్వారా మనకు క్షమాపణ అనేది వచ్చింది. లేకపోతే మనకు క్షమాపణ అనేది లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ ఇంత స్పష్టమైన విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంది. కనుక ప్రియమైన వాట్లారా, నీతిమంతుడిగా తీర్చబడటం అంటే ఏంటో మనం వివరించుకున్నాం. రెండో విషయము, ఆ యొక్క నీతిమంతునిగా తీర్చడంలో దేవుడు అనుసరించిన విధానాలు. అందులో మనం మూడు విషయాలు ఉన్నాయి. అందులో మొదటి విషయము క్షమాపణ ద్వారా. ఇంతవరకు మనం క్షమాపణ గురించి చెప్పుకున్నాం. మిగిలిన 2 విషయాలను మనము రేపటి దినాన మనము నేర్చుకుందాం. కనుక ఇంకా మీలో ఎవరైనా సరే నీతిమంతులుగా తీర్చబడకపోతే, ఇంకా దోషులుగా ఉంటే,
వెల చెల్లించిన న్యాయమూర్తి అయిన క్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ కోసం ఎదురు చూస్తుంది. నీ విషయంలో అది వృధా పోకుండా దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటే నీవు ఉరి కంబానికి ఎక్కవలసిన నీవు తప్పించబడతావు. ఒకవేళ న్యాయమూర్తి నీకు బదులుగా వెల చెల్లించినప్పటికీ, శిక్ష అనుభవించినప్పటికీ దాన్ని నీవు అంగీకరించకపోతే రెట్టింపు శిక్ష నీకోసం నిత్య తీర్పులో ఎదురు చూస్తుంది. దాన్ని నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకునే అవకాశాన్ని ఆ న్యాయమూర్తి ఇప్పుడు నీకు ఇస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు నీది కాదు. నీవు చెల్లించవలసిన ఆ వెల, ఆ యొక్క శిక్ష విధించిన న్యాయమూర్తి తానే స్వయంగా బలిపశువైపోయాడు. అలాగ తనను తాను మన కోసం బలి అర్పించుకున్నాడు. ఇది ఎక్కడా జరగదు, ఏ దేశంలో జరగదు. ఇది న్యాయమూర్తి అనేవాడు శిక్షలు విధించుకుంటూ వెళ్ళిపోతాడు, తీర్పులు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మౌనతుడు, ప్రేమ కలిగిన దాన్ని శిక్ష అనుభవించు, అంటే తాను సృష్టించిన మానవుల కొరకు తానే బలియాగమైపోయిన ప్రేమ కలిగిన వాడు. కనుక నువ్వు తిరిగి దేవుడు నీకు వాసిన ఈ గొప్ప ప్రణాళికను, త్యాగాన్ని గురించి మారు మనసు పొందుట ద్వారా రక్షణ పొందు ద్వారా నీతిమంతుడిగా దేవుని చేత, ఇది మహాభాగ్యం. ఈ మహాభాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా న్యాయాధిపతి, సర్వలోకమునకు న్యాయం విధించువాడా, మానవాతీతమైన న్యాయాన్ని మీరు జరిగించి శిక్ష పొందవలసిన ప్రతి ఒక్కరిని శిక్షించకుండా క్షమించి ఆ శిక్షను మీ ఏకైక కుమారుని మీద మోపి అతని నలుగుగొట్టుటకు నాకు ఇష్టమైంది అని చెప్పుకున్న తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమారుని యొక్క బలియాగము ద్వారా ఆ కుమారుని యందు మాకు విమోచనము అనగా పాప క్షమాపణ అనుగ్రహించిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరూ కూడా ఈ మాటలకు లోబడి, ఈ మాటలు అంగీకరించి తక్షణమే మార్పు చెందే గొప్ప భాగ్యం దయచేయండి. ఏ దేశ చట్టంలోనూ న్యాయమూర్తి అపరాధి స్థానంలో శిక్ష అనుభవించినట్లుగా మేము ఎక్కడా వినలేదు. కానీ శిక్ష విధించిన మీరే, శిక్షించవలసిన మీరే, శిక్ష విధించబడిన వాడు స్థానంలోనికి మీ కుమారుని మీరు త్రోసివేసి మా అపరాధములు మా మీద మోపకుండా మీ కుమారుని మీద మోపిన ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఈ లోకంలో ఇంత గొప్ప సత్యాన్ని ఏ గ్రంథము బోధించలేదు, కానీ మీరు మాత్రమే మాకు బయలుపరిచారు. ఈ సత్యాన్ని
అంగీకరించే మనసు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. దేవా మీకు స్తోత్రాలు. మా తండ్రి, మా గ్రూపులో ఉన్న మా ప్రియులందరూ కూడా ఈ మాటలు నమ్మి నీతిమంతునిగా తీర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేము అందుకు తగిన వారం కాము. కానీ ఆ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి వచ్చి పోగొట్టుకున్న కుమారత్వపు హక్కును పొందుకొని తండ్రి ఇంట్లో ఉన్న ఆస్తి అంతటికి హక్కుదారుడయ్యాడు. అలా అయ్యే భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. అలాగే మా తండ్రి గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, దర్శించండి. అలాగే మా తండ్రి మీ మహాకృపను బట్టి తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ప్రాముఖ్యంగా తండ్రి సహోదరుడు వసంతరావు గారిని, అలాగే హరిత కుమారి గారి వారి భర్త గారిని, అలాగే మా తండ్రి ఇటు ఉదయకాల ప్రార్థన గ్రూపులో అటు ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఉన్న వారిని కూడా మీరు దీవించి బలపరచండి. అలాగే మా తండ్రి మరి ఇద్దరు చిన్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే మా తండ్రి మరి మీ మహాకృపను బట్టి 23, 24, 25 తారీఖుల్లో సహోదరి జ్యోతి గారు జరిగించబోతున్న ఆ యొక్క మీటింగ్లను వారి కుటుంబం ద్వారా మీరు అనేకుల రక్షణార్థమై మీ మహిమార్థమై జరిగించండి. అలాగే మా తండ్రి 3, 4, 5 తారీఖుల్లో కాకినాడలో జరిగిన లెక్చర్షిప్ ఆయా రాష్ట్రాల నుండి జిల్లాల నుండి రానయ్యున్న దైవజనులను విశ్వాసులను తండ్రి మీరు దీవించి మహిమకరంగా జరిగించుకోనండి. ఎక్కడ ఏ లోటు లోపం లేకుండా మీ కార్యాన్ని మీరు జరిగించండి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి మరి ఈ గ్రూపులో చేరి పాటలు పాడిన వారు, ప్రార్థన చేసిన వారు, బైబిల్ చదివిన వారు, అలాగే నాకంటే ముందుగా వాక్యాన్ని ప్రకటించి నేను చెప్పబోయే వర్తమానం కోసం ప్రార్థనా సహాయాన్ని కోరిన తండ్రి మరి మీ దాసులు అనిల్ గారిని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతటి గొప్ప పనిని జరిగిస్తున్న మీ దాసుని మీరు బలపరచండి. మీ దాసుని కుటుంబాన్ని మీరు బలపరచండి. తాను నివసిస్తున్న తండ్రి ఆ యొక్క ప్రాంతంలో భవిష్యత్తులో గొప్ప పని జరిగించబట్టుకు అనేక ఆత్మను సత్యంలోనికి వచ్చుటకు తాను పడుతున్న ప్రయాసం మీరు సఫలపరచండి. ఆత్మీయంగా, ఆర్థికంగా, భౌతికంగా అన్ని విషయాలు మీరు దీవించండి. ఈ కార్యక్రమం అంతటిని తండ్రి కొనసాగించే ఇంకా రెట్టింపు బలాన్ని దయచేయండి. సాయంకాలం ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లో మేమందరం కలుసుకోబోతుండగా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మీ కృప ద్వారా ఆ కార్యం జరిగించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.